హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. ఇక కీలక మార్పులు మే 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కీలక మార్పులు ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫిజికల్ అప్లికేషన్లకు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి మే 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. ఇక నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసుల పరిశీలనతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ అమలు చేయాలని ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు పెన్షన్ల ప్రపోజల్స్కు సంబంధించి ప్రస్తుతం కాగితాల రూపంలో దరఖాస్తు విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ విధానంలో పెన్షన్ ప్రపోజల్స్ను అధికారులు అంగీకరిస్తారు. మే 1 నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్లను స్వీకరించరు. మే 1వ తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే నిధి పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ శాఖల వద్ద పెండింగుల్లో ఉన్న కాగితపు దరఖాస్తులను ఈ నెలాఖరులోపు సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఇక పెన్షన్ ప్రాసెసింగ్లో జాప్యాన్ని నివారించడంతో పాటుగా పారదర్శకత కోసం ఈ డిజిటల్ విధానం తీసుకొస్తున్నారు. ఇక ప్రస్తుత విధానంతో పోలిస్తే ఈ డిజిటల్ విధానంలో పెన్షనర్ ఫైలు ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే తెలుసుకునే వీలుంటుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరిగే పని కూడా ఉండదు. డిజిటల్ విధానంలో వేగంగా ఆమోదం పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే మధ్యవర్తుల ప్రమేయం కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు.